హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ మనం ప్రారంభించేద్దాం. ప్రారంభించే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చూసేయండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆఫరింగ్ కోర్సెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. యూపీఎస్సికి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి, బ్యాంక్ ఎగ్జామ్స్ పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్కి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం క్యాట్, జిఆర్ఈ, జీమాట్ వీటి కోసం, ప్లస్ ఆర్బీఐ గ్రేడ్ బి, సెబీ అండ్ నాబార్డ్ ఎగ్జామ్స్కి కూడా వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో ఈ కోర్సెస్ యొక్క వివరాలు, మనం ఆఫర్ చేస్తున్న ఈ కోర్సెస్ యొక్క వివరాలు తెలియాలి అంటే ఒకటి ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి, లేదా ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ కావచ్చు. క్యాట్, జిఆర్ఈ, జీమాట్కి ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్బీఐ, సెబీకి వీటికి బ్యాంక్ ఎస్ఎస్సి గ్రూప్ అని ఉంటుంది. అలాగే ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్కి కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. యూపీఎస్సికి సెపరేట్ గ్రూప్. ఈ గ్రూప్లోకి మీరు వస్తే అందులో నేను లైవ్లో మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో జూమ్లో లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ మీ క్వశ్చన్స్, క్లియర్ యువర్ డౌట్స్. ఏమైనా అనుమానాలంటే కోర్సెస్ విషయంలో, స్ట్రాటజీ విషయంలో క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 ఐ విల్ కమ్ లైవ్ ఆన్ జూమ్. యూట్యూబ్లో ఇంకా లైవ్ తగ్గుతాయి. సో జూమ్లో లైవ్ అనేది ఎక్కువ అవుతుంది. సో జూమ్ లైవ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ లింక్ నేను ఈ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్లో పెడతాను. ఈ వాట్సాప్ గ్రూప్కి వచ్చి మీరు మాట్లాడవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఆర్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ చాలా మందికి ఎఫోర్డబుల్గా ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసే అవకాశం ఉంటుంది. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, వీఆర్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ ఆఫర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లాసెస్ అన్నీ కూడా ఈవెన్ ఫర్ ఎ బిగినర్ అర్థం చేసుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయి. మెల్లగా డీటెయిల్డ్గా చెప్తారు. అన్లిమిటెడ్ టెస్ట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ పైన కూడా అన్లిమిటెడ్గా టెస్ట్లు పెడుతూనే ఉంటాం. టిల్ ద టైమ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, వీల్ కీప్ కండక్టింగ్ టెస్ట్స్ ఆన్ ది యాప్. సో వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ ఆఫ్ దిస్ సేస్ బియాండ్ జీరో సమ్. జీరో సమ్ అంటే అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ జీరో సమ్ గేమ్ అంటారు. అంటే అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్లో ఒకటికి 10 lakhs వచ్చింది అంటే ఇంకొకటికి 10 lakhs పోయింది అని, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో అన్నింటికి ఇది కాదు. ఒకరికి వచ్చింది అంటే ఇంకొకరికి పోయింది. అంటే ఒకరికి 10 లక్షలు వచ్చింది అంటే ఇంకొకరికి 10 లక్షలు పోయినట్టుగా ఉండే ఏ గేమ్ అయినా సరే మనం జీరో సమ్ గేమ్ అని చెప్పాము. అలాగే మీరు కార్డ్స్ ఆడతారు అనుకోండి. కార్డ్స్ ఆడినప్పుడు ఒకరికేమో ₹1,00,000 వచ్చిందంటే అర్థం ఏంటి? ఇంకొంతమంది ₹1,00,000 పోయినట్టే కదా. మనీ ఒకరి చేతుల నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అర్థం. స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ మే నాట్ బి రైట్, ఎందుకంటే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. కంపెనీస్ గ్రో అయిపోతే స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి జీరో సమ్ గేమ్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కానీ కార్డ్స్ ప్యాకాట్ ఆడారు అనుకోండి, ఇట్స్ జీరో సమ్ గేమ్. ఒకటికి వచ్చిందంటే ఇంకొకటికి పోయింది అని అర్థం. ఇక్కడ జీరో సమ్ అనేది ఏ సెన్స్లో వాడారు? కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి. అంటే లెట్ అస్ సే మీరు ఇంత ఎమిషన్స్ చేశారు అంటే అన్ని ఎమిషన్స్ రిమూవ్ చేసేలా కూడా చేయాలి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత ఎమిషన్స్ అయితే చేశారో అన్ని ఎమిషన్స్ని అబ్జార్బ్ చేసేలాగా చెట్లు నాటండి. లేకపోతే ఆకాశం నుంచి, వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ లాగేసే టెక్నాలజీని బిల్డ్ చేయండి. సో ఎంతన్నా ఎమిట్ చేయండి, కానీ దానికి తగ్గట్టుగా దాన్ని రిమూవ్ చేసే టెక్నాలజీ, లేకపోతే న్యాచురల్గా అబ్జార్బ్ చేసే చెట్లని పెంచడం ద్వారా మేక్ ఇట్ జీరో సమ్. సో నెట్గా మీ నుంచి ఎమిట్ అవుతున్నవి ఏంటంటే జీరో అన్నట్టు. మీరు భూటాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, భూటాన్ చాలా పచ్చదనంతో నిండి ఉంటుంది. సో భూటాన్ ఈజ్ ఎ కార్బన్ నెగిటివ్ కంట్రీ అంటారు. ఇట్స్ నాట్ ఈవెన్ కార్బన్ న్యూట్రల్, కార్బన్ నెగిటివ్. అంటే అది ఎమిట్ చేసేదానికంటే అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ. సో భూటాన్ వాళ్ళు పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేసేదానికంటే పొల్యూషన్ రిమూవ్ చేసేది ఎక్కువ ఉంటుంది. అన్ని చెట్లు ఉంటాయి, అంత పచ్చగా ఉంటుంది కాబట్టి. సో జీరో సమ్ అచీవ్ చేస్తే ద కంట్రీ బికమ్స్ కార్బన్ న్యూట్రల్ అంటారు. అంటే ఎంత ఎమిట్ చేస్తుందో అంత అబ్జార్ప్షన్ లేదా రిమూవల్ చేస్తుంది. అబ్జార్ప్షన్ అంటే న్యాచురల్ అబ్జార్ప్షన్ యూజింగ్ ట్రీస్, ఫారెస్ట్. రిమూవల్ అంటే యూజింగ్ టెక్నాలజీ రిమూవ్ చేయడం, అలా అనమాట. రిచ్ కంట్రీస్ మస్ట్ కమిట్ టెక్నాలజీ అండ్ ఫండ్స్ టు మూవ్ టు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. అదే చెప్తున్నాను, నెట్ జీరో కార్బన్. జీరో కార్బన్ ఎమిషన్ అంటే అర్థం కార్బన్ ఎమిషన్స్ లేకపోవడం కాదు. కార్బన్ ఎమిషన్స్ ఉండొచ్చు, ఎంత ఎమిట్ చేసారో అంత రిమూవ్ చేయండి బై రీఫారెస్టేషన్ లేదా యూజింగ్ టెక్నాలజీ. అలా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే, అమెరికా వాళ్ళు
అండర్ జో బైడెన్ ఎరా, జో బైడెన్ వచ్చారు, ట్రంప్ క్లైమేట్ చేంజ్ని సపోర్ట్ చేయలేదు. సో క్లైమేట్ చేంజ్ వస్తుంది, దానికి మనం ఫైట్ చేయాలనే విషయాన్ని ఆయన సపోర్ట్ చేయలేదు. సో బైడెన్ ఈజ్ సపోర్టివ్ ఆఫ్ దాట్. సో ఆయన ఏమంటాడంటే ప్రతి కంట్రీ కూడా 2050 కల్లా కార్బన్ న్యూట్రల్ అవ్వాలి, ప్రతి కంట్రీ కూడా ఎంత ఎమిట్ చేస్తారో అంత అబ్జర్వ్ చేసుకునేలాగా ఇంటర్నేషనల్గా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన అంటాడు. సో మేము చేస్తాము, యూరోపియన్ కంట్రీస్ చేస్తాయి, ఇండియా లాంటి కంట్రీస్ కూడా చెయ్యాలి అని చెప్పి ఆయన అంటున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ ప్రతినిధిని ఎన్వాయ్ని ఇండియాకి పంపించడం అనేది జరిగింది. అయితే దీనికంటే ముందు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వీటికి ఇంతకు ముందు వచ్చింది క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చారు. దీనికి రిచ్ కంట్రీస్కి కంపేర్ టు డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, డెవలప్డ్ కంట్రీస్ హయ్యర్ టార్గెట్స్ తీసుకోవాలి. మీరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా చేశారు, బికాజ్ యు ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ ఫస్ట్. మీరు స్టార్టింగ్లో ఇండస్ట్రియలైజ్ అయ్యారు కాబట్టి అప్పటికే చాలా పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. సో మీరు ఎక్కువగా కట్ చేసుకోవాలి కంపేర్ టు ఇండియా లాంటి కంట్రీస్ అని చెప్పి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోండి అని చెప్పింది క్యోటో ప్రోటోకాల్. తర్వాత ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ వచ్చింది. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే గ్లోబల్ వార్మింగ్ని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి +2% లోపు ఉంచాలి అని. అంటే ఇండస్ట్రియలైజేషన్ రాకముందు వరల్డ్ టెంపరేచర్ ఎంత ఉందో అంతకంటే జస్ట్ 2 degrees అబవ్ లెవెల్కి తీసుకురావాలి టెంపరేచర్ని. అంటే ప్రస్తుతం ఉన్న హై టెంపరేచర్ లెవెల్స్ని ఆ లెవెల్కి తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అని చెప్పి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ చెప్తుంది. సో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో భాగస్వాములైన కంట్రీస్ అన్ని కూడా ప్రతి 5 yearsకి NDCs, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. అంటే మీ దేశం వాళ్ళని డిటర్మైన్ చేసుకోండి, మీరు ఎంత చేస్తారు టార్గెట్ తీసుకోండి, ఏం చేస్తారో చెప్పండి, 5 years అయ్యాక డెమాన్స్ట్రేట్ చేయండి. ఈ 5 yearsలో మేము టార్గెట్ తీసుకున్నాము, సో ఎంత ఎమిషన్స్ తగ్గించాము, లేదా ఎంత చెట్లు నాటాము, లేకపోతే ఈ యాక్టివిటీస్ చేశాము అని చెప్పి డెమాన్స్ట్రేట్ చేయండి ప్రతి 5 yearsకి అని చెప్పి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ చెప్తుంది. ఇండియా ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో సిగ్నేటరీ ప్లస్ చెప్పిన ప్రతి టార్గెట్ని కూడా ఇండియా అచీవ్ చేస్తూ వస్తుంది. సో ఇండియా ఏమంటుందంటే నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను, కొత్తగా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టకండి అని చెప్పి ఇండియా అంటుంది. కానీ అమెరికా మీరు కూడా ఇందులో భాగం అవ్వాలని చెప్పి అడుగుతుంది. సో లెట్ us see with this background, try to understand what this editorial is trying to say. The visit of US special presidential envoy for climate, చూసారా ఈయన స్పెషల్ ఎన్వాయ్, ఒక ప్రత్యేక ప్రతినిధి దేనికి, క్లైమేట్కి, జాన్ కెర్రీ, ఈయన ఇండియాకి వచ్చారు. Ahead of a leaders summit convened by President Joe Biden later this month on the climate challenge has prompted a review of India's long-term policy course. సో జో బైడెన్ ఏప్రిల్ 21-23 అనుకుంటా ఆ టైంలో వర్చువల్ సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం, అంటే వివిధ దేశ అధినేతల యొక్క సమావేశం ఆయన అరేంజ్ చేశారు. దానికి ఇండియాని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కన్వీన్డ్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్. దీనికి ముందే జాన్ కెర్రీని ఇండియాకి పంపించారు, ఇండియాతో మాట్లాడడానికి పంపించడం జరిగింది. సో ఈ విజిట్ అనేది హ్యాస్ ప్రాంప్టెడ్ ఏ రివ్యూ ఆఫ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ పాలసీ కోర్స్. ఇది ఏం చేసిందంటే ఇండియా యొక్క లాంగ్ టర్మ్ పాలసీ కోర్స్ అంటే విధానం, మార్గం, పాలసీ అంటే విధానం, కోర్స్ అంటే ఏ షేప్లో వెళ్తుంది. యాజ్ ఆఫ్ టుడే ఇండియా ఏమంటుందంటే ఓవరాల్గా మేము ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఉంది, క్యోటో ప్రోటోకాల్ ఉంది, వాటిని ఫాలో అయితే సరిపోతుంది, కొత్తవి ఇంకా అవసరం లేదు అనేది ఇండియా యొక్క విధానం. వీటిని సరిగ్గా చాలామంది ఫాలో అవ్వట్లేదు, ఇంకా కొత్తవి తీసుకొచ్చి ఏం చేస్తాం అన్నట్టుగా ఇండియా యొక్క విధానం అనేది ఉంది. సో అయితే ఇప్పుడు ఈయన వచ్చి మన ఐడియాలజీని, మన థాట్ ప్రాసెస్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని హ్యాస్ ప్రాంప్టెడ్ ఎ రివ్యూ ఆఫ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ పాలసీ కోర్స్. ఇప్పుడు ఇండియా ఏ విధానాన్ని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు రివ్యూ చేసుకునే పరిస్థితిని కల్పించారు. టు ద డెవలప్డ్ వరల్డ్, ఇండియా ప్రెజెంట్స్ ఎ స్టడీ ఇన్ కాంట్రాస్ట్. ఈ అభివృద్ధి చెందిన దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియా లుక్స్ లైక్ ఎ స్టడీ ఇన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్తో కూడిన స్టడీలా ఉంటుంది. వాట్ ఈస్ కాంట్రాస్ట్? బ్లాక్కి వైట్ కాంట్రాస్ట్, అంతేనా? డార్క్కి లైట్ కాంట్రాస్ట్, సో మంచికి చెడు కాంట్రాస్ట్. అంటే రెండు ఆపోజిట్ ఒకేలాగా ఒకే దగ్గర రెండు ఆపోజిట్ వ్యూస్ కనిపించే ఒక స్టడీ లాగా ఇండియా కనిపిస్తుందంట. ఎందుకో చూడండి. విత్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ దట్ ర్యాంక్ ఇన్ ద టాప్ 5 గ్లోబల్లీ. ఇండియా యొక్క CO2 ఎమిషన్స్ వరల్డ్లో టాప్ 5లో ఉంటాయి. అంటే అంత ఎక్కువగా ఇండియా పొల్యూషన్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. వైల్ మిలియన్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ రిమైన్ మైర్డ్ ఇన్ ఎనర్జీ పోవర్టీ అండ్ అండర్ డెవలప్మెంట్. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మైర్డ్ అంటే చిక్కుకుపోయారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ మైర్డ్ ఇన్ సంథింగ్, ఒక బురదలో మనం కాలు పెడితే మనం ఎలా చిక్కుకుపోతామో,
ఇఫ్ యువర్ మైల్డ్ ఇన్ కాంట్రవర్సీస్, వివాదాల్లో చిక్కుకుపోయారు అంటారు. మైల్డ్ అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మనం ఇరుక్కుపోయామని చెప్పేటప్పుడు వీ కెన్ యూజ్ ద వర్డ్ మైర్, రైట్? ఇండియాలో ఉన్న సిటిజన్స్, మిలియన్స్ ఆఫ్ ఇట్ సిటిజన్స్ ఆర్ మైల్డ్ ఇన్ ఎనర్జీ పోవర్టీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనర్జీ పోవర్టీ? ఎనర్జీ పోవర్టీ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు సస్టైనబుల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ లేకపోవడం, లేదా సిలిండర్లకి, గ్యాస్ సిలిండర్లకి యాక్సెస్ లేకపోవడం, ఎట్లాంటివి అనమాట. ఇప్పటికీ చాలామందికి ఎలక్ట్రిసిటీ లేదు, ఇప్పటికీ చాలామందికి గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవు. అంటే సస్టైనబుల్ ఎనర్జీకి యాక్సెస్ లేని ఎంతోమంది, లక్షల మంది ఇండియాలో ఇంకా సఫర్ అవుతున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఏమో ఎమిషన్స్లో గ్లోబల్ టాప్ 5లో ఇండియా ఉంది. సో రెండు కాంట్రాస్టింగ్ సినారియోస్ కదా. ఇండియా అంత ఇండస్ట్రియలైజ్డ్గా అంతంత కార్బన్ ఎమిషన్ చేస్తుంటే బాగా డెవలప్ అయిపోయి పేదవాళ్ళందరూ కూడా నార్మల్ అయిపోవాలి కదా. కానీ ఇది ఉంది, అది ఉంది. అందుకే ఇట్ ప్రజెంట్స్ ఎ స్టడీ ఇన్ కాంట్రాస్ట్ అని చెప్పి రాశారు. అలాగే అండర్ డెవలప్మెంట్. బాగా డెవలప్డ్ కంట్రీస్ ఇంత పొల్యూషన్ చేస్తాయి. పొల్యూషన్ చేసి అంటే ఎంతో ఇండస్ట్రియలైజ్ అయిపోయింది, సో వాళ్ళు డెవలప్ అయిపోయారు అని అనుకుంటాం. బట్ ఇండియా ఇంకా డెవలప్ కాలేదు, చాలామంది పేదరికంలో ఉన్నారు, ఒకవైపు ఏమో పొల్యూషన్ పెరిగిపోతుంది. అందుకే ఎ స్టడీ ఇన్ కాంట్రాస్ట్ అనే పదం వాడారు. Ironically, to many smaller countries, including island nations led by intense storms, lost farm productivity, droughts, and heat waves linked to a changing climate, India contributes to the problem with its total annual emissions. This is important sentence. Ironically, ironical ante in a way that sounds contradicting. ఓకే, కాంట్రడిక్టింగ్గా అనిపించేదాన్ని మనం ఐరానికల్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పోలీస్ స్టేషన్లో దొంగలు పట్టారు అనే పదం వింటే మీకు ఎలా అనిపించింది? పోలీస్ స్టేషన్ అంటేనే దొంగలు పడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి, కానీ పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడితే సెల్ఫ్ కాంట్రడిక్టింగ్గా ఉండే రెండు ఇష్యూస్ అనమాట. అది ఎందుకు ఇక్కడ వాడారు ఐరానికల్లీ అని చూడండి. టు మెనీ స్మాలర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఐలాండ్ నేషన్స్. ఐలాండ్ నేషన్ అంటే అర్థం ఏంటి? చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉండేదాన్ని మనం, చుట్టూ వాటర్ బాడీస్ సరౌండ్ అయ్యి మధ్యలో ఉండే ల్యాండ్ మనం ఐలాండ్ నేషన్ అంటాం. ఇప్పుడు మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఐలాండ్ నేషన్లో పొల్యూషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచంతో మిగిలిన వాళ్ళతో దూరంగా ఉన్నారు, చుట్టూ సముద్రం ఉందానికి, సో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళ వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి నైబర్స్ ఉంటారు కదా. నైబర్స్ ఉంటే వాళ్ళ వల్ల మనకు నష్టం ఉందని చెప్తాం. నైబర్సే లేరు, అంతా చుట్టూ సముద్రమే, సో దే ఆర్ హ్యాపీ కదా అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఇంక్లూడింగ్ ఇలాంటి ఐలాండ్ నేషన్స్ హిట్ బై ఇంటెన్స్ స్టార్మ్స్. ఐలాండ్ నేషన్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి? స్టార్మ్స్, పెద్ద పెద్ద ఈ స్టార్మ్స్ వస్తాయి, వాటి వల్ల దెబ్బతింటారు. అలాగే లాస్ట్ ఫార్మ్ ప్రొడక్టివిటీ. ఫార్మ్ ప్రొడక్టివిటీ అంటే పంటలు దిగుబడి తగ్గిపోతుంది బాగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి వస్తున్నాయి. డ్రౌట్స్, కరువు కాటకాలు, అండ్ హీట్ వేవ్స్ వస్తున్నాయి. హీట్ వేవ్స్ లింక్ టు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఐలాండ్ నేషన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? తప్పు చేయలేదు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఏదో దూరంగా ఉన్నారు, చిన్న చిన్న కంట్రీస్, వాళ్ళు ఏం పెద్ద పొల్యూషన్ కూడా చేయట్లేదు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చూసారా, వాళ్ళు ఏ ప్రాబ్లము చేయట్లేదు, తప్పు చేయట్లేదు, కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే ఐరానికల్లీ అనే పదం వాడారు. వాళ్ళు వేరేగా ఉంటున్నారు, వాళ్ళకి నైబర్సే లేరు, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో కొంత భాగం ఇండియాది. ఇండియా కంట్రిబ్యూట్స్ టు ది ప్రాబ్లమ్ విత్ ఇట్స్ టోటల్ యాన్యువల్ ఎమిషన్స్. వాళ్ళ ప్రాబ్లంకి ఇండియా కూడా ఒక బాధ్యత వహిస్తుంది. యాజ్ ఆఫ్ టుడే తప్పు చేస్తుంది ఇండియా కూడా ఎమిషన్స్ ద్వారా. అందుకని ఐరానికల్ అనే పదం వాడారు. వాళ్ళకి సంబంధం లేకుండా వేరే కంట్రీ చేసిన తప్పుకి వాళ్ళు మూల్యం చెల్లిస్తున్నారు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ రాశారు. ఇట్ ఈస్ అన్సర్ప్రైజింగ్, ఇది సర్ప్రైజింగ్ ఏమీ కాదు, therefore that the clamor is growing for India to join many other big economies and commit itself to net zero emissions. అందువల్లే అంటే మన కంట్రీ చేసిన పని వల్ల వేరే కంట్రీలు, ఆల్దో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్స్, వాళ్ళు కూడా సఫర్ అవుతారని చెప్తున్నారు. అయితే ఇలాంటి మాట మన దేశాన్ని అంటే ఫస్ట్ అమెరికా నిన్ననాలి, చైనా నిన్ననాలి. వాళ్ళు ఎప్పుడో ఇండస్ట్రియలైజ్ అయిపోయి విపరీతంగా తప్పులు చేసేసి ఈ రోజు నలుగురికి నీతులు చెప్తున్నారు, మీరు చేయకూడదు, మీరు కార్బన్ న్యూట్రల్ అవ్వాలి అని చెప్పి. వాళ్ళు ఇంతకుముందు ఎంతో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎన్నో దేశాలు ఇప్పటికీ సఫర్ అవుతున్నాయి. అయితే అదే కేటగిరీలో ఇప్పుడు ఇండియాని కూడా చేర్చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అమెరికా లాగా ఇండియా ఇంకా డెవలప్ అవ్వలేదు. అంటే ఇండియాకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. వీళ్ళు చెప్పినట్టుగా గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించాలి, క్లైమేట్ చేంజ్కి మనం కంట్రిబ్యూట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ అనేది లేకుండా చూడాలి అంటే ఎమిషన్స్ తగ్గించుకోవాలంటే ఇండస్ట్రియలైజేషన్ తగ్గించాలి. కానీ ఇండస్ట్రియలైజేషన్ తగ్గితే ఇండియా డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది? డెవలప్ అవ్వకపోతే పవర్టీ నుంచి ఎప్పుడు బయటపడుతుంది? ఇవి కొత్త డైలమాస్.
కాకపోతే ఇండియా చేస్తున్న దానివల్ల ఇప్పుడు ఈ చిన్న ఐలాండ్ నేషన్స్ కూడా సఫర్ అవుతున్నాయి కాబట్టి ద క్లామర్ ఈజ్ గ్రోయింగ్. క్లామర్ అంటే గోల, వాదన, లౌడ్ వాయిస్, ఇండియా కూడా చెయ్యాలి అనే వాదన, ఆ గోల అనేది పెరిగిపోతుంది. ఫర్ ఇండియా టు జాయిన్ మెనీ అదర్ బిగ్ ఎకానమీస్, ఈ పెద్ద ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్ఏ, ఇండియా కూడా వాళ్ళకి జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆ వాదన పుంజుకుంటుంది. అండ్ కమిట్ ఇట్ సెల్ఫ్ టు నెట్ జీరో ఎమిషన్స్కి కమిట్ అవ్వాలి. అర్థమైందా? కమిట్ ఇట్ సెల్ఫ్ టు నెట్ జీరో ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి? టు బ్యాలెన్స్ కార్బన్ ఎమిషన్స్ విత్ ది రిమూవల్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ బై ఏ స్పెసిఫిక్ డేట్. మీ ఎమిషన్స్ చేయండి పర్వాలేదు, దాన్ని రిమూవ్ చేయండి కూడా. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్, ఒకటి రిమూవల్, రెండవది అబ్జార్ప్షన్. రెండు పదాలు కలిపి చెప్పేశారు ఇక్కడ. అబ్జార్ప్షన్ అంటే న్యాచురల్గా అబ్జార్బ్ అవ్వడం యూజింగ్ ఫారెస్ట్లు కానీ వీటి ద్వారా చెట్లు బాగా పెంచడం ద్వారా అబ్జార్బ్ చేయడం. రెండోది రిమూవల్ యూజింగ్ టెక్నాలజీస్. ఈ రెండింటి ద్వారా ఎంత ఎమిషన్ చేస్తారో అంత రిమూవ్ చేస్తే యూ బికమ్ నెట్ జీరో ఎమిషన్ ఆర్ కార్బన్ న్యూట్రల్. ఎవిడెంట్లీ అంటే ఆబ్వియస్లీ, యాజ్ ఈజ్ సీన్ క్లియర్లీ, మిస్టర్ కెర్రీ సాట్ అంటే ట్రైడ్ టు explore the possibility of raising national ambition with the assurance that the US pursuing major green technology initiatives in the post-Donald Trump era would support such a roadmap. చూడండి, కెర్రీ ఏమంటున్నారు? హీ ట్రై టు ఎక్స్ప్లోర్ అంటే ఆ పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. ఏంటి ఆ పాసిబిలిటీ? ఆఫ్ రైజింగ్ నేషనల్ అంబిషన్ రైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం ఇండియా ఏదైతే చేస్తుందో రైట్, దానికంటే ఇంకా ఎక్కువ అంబిషియస్గా, అంటే ఎమిషన్స్ కట్ చేసే విధంగా, లేకపోతే టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఇంకొంచెం అంబిషియస్గా చేసే అవకాశం ఉందా లేదా అనే పాసిబిలిటీని ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. విత్ ద అష్యూరెన్స్ దట్, ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఏంటది? దట్ ద యుఎస్, అమెరికా, పర్సూయింగ్ మేజర్ గ్రీన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఇన్ ద పోస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎరా. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు, ఆయన తర్వాత కాలంలో గ్రీన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్. గ్రీన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి? క్లైమేట్కి మంచి చేసే టెక్నాలజీస్, అంటే పొల్యూషన్ రిమూవ్ చేసేవి లేదా పొల్యూషన్ లేకుండా చేసేవి. ఇట్లాంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ని అమెరికా పర్సూ చేస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది, అన్వేషిస్తుంది. మేము ఎలాగో అన్వేషిస్తాం, మాకేమన్నా తెలిస్తే మేము మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నట్టు అనమాట. వుడ్ సపోర్ట్ సచ్ ఏ రోడ్ మ్యాప్. మీరేమైనా అంబిషియస్గా ఉండదలుచుకుంటే వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. ఎనీవే మేము టెక్నాలజీ పైన రీసెర్చ్ చేస్తాము. ఇఫ్ వి ఐడెంటిఫై గుడ్ టెక్నాలజీ వీ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. ఇండైరెక్ట్గా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్తుంది అనమాట. అలాంటి పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. హీస్ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ పాజిటివ్. నరేంద్ర మోదీ గారితో ఆయన జరిగిన మీటింగ్ అనేది పాజిటివ్ ఉంది. ఇట్ వుడ్ ఆఫ్ కోర్స్ రీఅష్యూర్ నాట్ జస్ట్ ఇండియా బట్ అదర్ ఎమర్జింగ్ నేషన్స్ యాజ్ వెల్ if the climate diplomacy of the North under the Paris Agreement is underpinned by funding and technology transfer guarantees to reduce emissions. చూడండి, ఇప్పుడు మీరు ఇండియాకి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం చూడాలి. ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఏమనుకున్నారంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మనకి గ్లోబల్ వార్మింగ్ని అదుపు చేయాలి, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 2 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ లేకుండా చెయ్యాలి. దానికోసం రిచ్ కంట్రీస్ ఎక్కువ మనీ కమిట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఈజీ కాదు కదా. దే హ్యావ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఫండింగ్. రిచ్ కంట్రీస్ ఎక్కువగా ఫండింగ్ ఇవ్వాలి, మొదటిది. రెండవది, దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ టు పూర్ కంట్రీస్. పూర్ కంట్రీస్కి ఈ క్లైమేట్ అంటే పొల్యూషన్ ఎక్కువగా లేకుండా యూజ్ చేసే టెక్నాలజీస్ అందుబాటులో ఉండవు. అలాంటి టెక్నాలజీస్ మీరు వీళ్ళకి అందుబాటులోకి తేవాలి అనేది కూడా ఒక అగ్రిమెంట్, కమిట్మెంట్. కానీ రిచ్ కంట్రీస్ అవి అనుకున్నంతగా చేయట్లేదు. అందుకే ఇక్కడ ఏం రాశారు? ఇట్ వుడ్ ఆఫ్ కోర్స్ రీఅష్యూర్ అంటే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అభయం ఇస్తుంది, ఫియర్ని తీసేస్తుంది. ఎవరికి? నాట్ జస్ట్ ఇండియా ఒక్కదానికే కాదు. ఇందాక మీకు ఇండియాకి అష్యూర్ చేస్తామని చెప్తున్నారు, మా ఒక్కదానికే కాదు, బట్ అదర్ ఎమర్జింగ్ నేషన్స్ యాజ్ వెల్. ఇండియా లాగే డెవలప్ అవుతున్న మిగిలిన దేశాలకు కూడా ధైర్యం వస్తుంది. ఎప్పుడు? ఇఫ్ ద క్లైమేట్ డిప్లొమసీ ఆఫ్ ద నార్త్ అండర్ ది ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఏదైతే మనం క్లైమేట్ డిప్లొమసీ అనుకున్నారో, దౌత్యం, డిప్లొమసీ అంటే దౌత్యం, అంటే ఏం చేద్దామని కమిట్ అయ్యారో అది ఈజ్ అండర్పిన్డ్ అంటే సపోర్టెడ్ బై ఫండింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గ్యారంటీస్. సో ఏదైతే అనుకున్నారో వాటికి ఫండింగ్ గ్యారంటీ ఇచ్చి
టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గ్యారంటీస్ ఇవ్వడం ద్వారా సపోర్ట్ చేస్తే అప్పుడు వివిధ దేశాలకి నమ్మకం ఏర్పడుతుంది, ధైర్యం వస్తుంది, భయం పోతుంది. రిచ్ కంట్రీస్ మాతో కమిట్మెంట్లు చేయిస్తాయి, మీరు ఎమిషన్స్ చేయనండి మాట ఇవ్వండి, అవి చేయనండి మాట ఇవ్వండి అని చెప్పి కమిట్మెంట్లు చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయరు, మీరు ఫండింగ్ ఇవ్వరు, టెక్నాలజీ ఇవ్వరు, మేము ఎలా చేస్తాం? అందుకని మీరు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లు అన్నట్టుగా మీరు అవన్నీ చేస్తే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి రాశారు ఇక్కడ. If climate change is the biggest crisis today, the solutions require the US, the UK, Europe, and others who occupy the bulk of world's carbon budget to give up further emissions in favor of the developing world and fund the transition. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. యాక్చువల్గా ఇది ఒక మీరు ఎస్సే లాగా రాస్తే ఇది ఒక ఏమంటారు, దీన్ని మీరు కన్క్లూజన్ కింద రాయొచ్చు, అంత మంచి సెంటెన్స్ ఇది. ఇఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ టుడే, ఇప్పుడు ఈ పాండమిక్ అయిపోయింది, మనకి COVID-19 అయిపోయింది, సెకండ్ వేవ్ నడుస్తుంది. నెక్స్ట్ అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేది అతి పెద్ద సంక్షోభం ఈరోజు. ఒకవేళ అది నిజమే అయితే ద సొల్యూషన్స్ రిక్వైర్, దానికి పరిష్కారాలు ఏంటి, పరిష్కారాలు ఏం కోరుకుంటాయి? దే రిక్వైర్ ద యుఎస్, ద యూరోప్, the UK, Europe, and others who occupy the bulk of world's carbon budget. What is the meaning of carbon budget? The amount of carbon that is allowed to emit. ఎంతైతే మనం ఎమిట్ చెయ్యవచ్చో, ఎలా చేసుకున్నారో దాన్ని కార్బన్ బడ్జెట్ అంటారు. అంటే ఎన్ని ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయవచ్చు, ఎంత అమౌంట్ ఎమిట్ చేయవచ్చు అని అనుకుంటే, ఆబ్వియస్గా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషనే లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఇండస్ట్రీలో చదువుతున్న ఎకానమీస్ కాబట్టి ఎమిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటూనే ఉంటాయి, ఎమిషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ ఎంతవరకు ఎమిట్ చేయొచ్చు అనే దానికి ఒక లిమిట్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఎమిట్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు, కొంతవరకే చేయొచ్చు. ఆ ఎంతవరకు చేయొచ్చు అనేది కార్బన్ బడ్జెట్. ఆ బడ్జెట్లో, వరల్డ్ వైడ్ బడ్జెట్లో మెజారిటీ అంతా వీళ్ళే ఆక్యుపై చేస్తారు. లెట్ అస్ సే, మీకు ఒక ఎగ్జాంపుల్, 100 యూనిట్స్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు అనుకోండి, అందులో 70-80 యూనిట్స్ వీళ్ళే చేసేస్తూ ఉంటే, ఈ డెవలప్డ్ కంట్రీసే మొత్తం అంతా వాళ్ళే వాడేస్తూ ఉంటే, మేము ఎక్కువ వాడేస్తాం, మీరు ఎక్కువ వాడకండి అని అంటే ఎలా అవుతుంది చెప్పండి? అది పరిస్థితి అనమాట. అందుకని ఆ సెంటెన్స్ రాశారు. బల్క్ ఆఫ్ ద కార్బన్ బడ్జెట్ మీరే వాడేశారు, ఎంత చేయొచ్చు అన్న దాంట్లో మెజారిటీ మీరే చేసేసారు. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? యూ నీడ్ టు గివ్ అప్ ఫర్దర్ ఎమిషన్స్ మీరు గివ్ అప్ చేయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్ ఫేవర్లో మీరు వదిలేయాలి. అండ్ ఫండ్ ట్రాన్సిషన్ మీరు ఫండ్ చేయాలి, అంటే టెక్నాలజీని మీరు వీళ్ళకి అందుబాటులోకి తెచ్చేలాగా ఫండింగ్ ఇవ్వాలి అని అర్థం. Even if India doesn't commit itself to a net zero deadline and prefers to wait for the post-pandemic development pathways to become clear, it cannot afford to ignore the impact that its project decisions, such as deforestation, will have on the climate. Okay, ఇండియా నెట్ జీరో డెడ్ లైన్కి కమిట్ అవ్వకపోయినా, పోస్ట్ పాండమిక్ డెవలప్మెంట్ పాత్వేస్ టు బికమ్ క్లియర్, ఓకే, పాండమిక్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్కి, పాండమిక్ వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్కి చాలా అడ్డంకులు వచ్చాయి, లాక్డౌన్స్ వల్ల, వేరే కారణాల వల్ల అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకులన్నీ తొలగిపోయేంత వరకు వెయిట్ చేద్దాము, మనం కమిట్ అవ్వద్దు అని అనుకున్నప్పటికీ కూడా ఇట్ కెనాట్ ఎఫర్డ్ టు ఇగ్నోర్ ద ఇంపాక్ట్. దీని అర్థమైంది దట్ ఇట్స్ ప్రాజెక్ట్ డెసిషన్స్ విల్ హ్యావ్ ఆన్ క్లైమేట్. ఇండియా గత సంవత్సరం తీసుకున్న కొన్ని ప్రాజెక్ట్ డెసిషన్స్ యొక్క ఇంపాక్ట్ క్లైమేట్ పైన ఎంత ఉంటుందనే విషయాన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని డెసిషన్స్ చూడండి, సచ్ యాజ్ డీఫారెస్టేషన్ అనుమతి ఇచ్చేసింది. అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్, EIA, డ్రాఫ్ట్ EIA నోటిఫికేషన్ లాస్ట్ టైం వచ్చింది, ఒక ఎడిటర్లు కూడా చేసాం. అంటే ఏదన్నా ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి మ్యాండేటరీ, అది ఎంత పొల్యూషన్కి దారితీస్తుంది ఇలాంటి విషయాలు, ఆ క్లియరెన్సెస్ని ఈజ్ చేసేసింది కంట్రీ. అంటే ఇండస్ట్రియలైజ్ అవ్వాలి అంటే ఈ క్లియరెన్స్లు పెద్ద అడ్డంకులు అయిపోతున్నాయని చెప్పి వాటికి నామ్స్ని చాలా ఈజీ చేసేసింది. సో దానివల్ల డీఫారెస్టేషన్ కూడా జరిగిపోతుంది, అంటే చెట్లు నరికేయడం కూడా ఈజీ అయిపోతుంది. ఇలాంటి డెసిషన్స్ వల్ల క్లైమేట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో యూ కెనాట్ ఇగ్నోర్ ద ఇంపాక్ట్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఎట్ ద పీక్ ఆఫ్ COVID-19 లాస్ట్ ఇయర్, ద సెంటర్ సాయిట్ ఫిట్ టు ప్రెస్ అహెడ్ విత్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ దట్ వుడ్ హ్యావ్ ఎ సీరియస్ నెగిటివ్ ఇంపాక్ట్. ఇదే చెప్తున్నా మీకు. కోవిడ్ పీక్లో ఉన్న టైంలో కూడా ఇండియా సాయిట్ ఫిట్, అంటే దానికి తప్పు అనిపించలేదు, కరెక్ట్ అని అనిపించింది. ఏంటది? టు ప్రెస్ హెడ్ విత్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్తో ముందుకు వెళ్ళిపోవడం తప్పు కాదు అని చెప్పి ఇండియాకి అనిపించింది.
ఎటువంటి క్లియరెన్స్ అవి దట్ వుడ్ హ్యావ్ ఎ సీరియస్ నెగిటివ్ ఇంపాక్ట్. క్లైమేట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎన్నో క్లియరెన్సెస్ ఇచ్చేసింది ఇండియా లాస్ట్ ఇయర్. ఇట్ ఎక్స్టెండెడ్ ది డెడ్ లైన్ ఫర్ కోల్ ప్లాంట్స్ టు అడాప్ట్ స్ట్రిక్ట్ పొల్యూషన్ కంట్రోల్. కోల్ ప్లాంట్స్కి పొల్యూషన్ కంట్రోల్ అడాప్ట్ చేయండి అని చెప్పి కొన్ని రూల్స్ నామ్స్ పెట్టారు. వాళ్ళు డెడ్ లైన్ని మిస్ అయ్యారు. మిస్ అయినా సరే వాళ్ళకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళపైన పనిష్మెంట్ ఏమి చేయకుండా డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ప్రపోజ్డ్ గ్రాస్ డైల్యూషన్ ఆఫ్ నామ్స్ టు అసెస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. చూడండి, గ్రాస్ అంటే డైల్యూషన్ అంటే ఏంటో చూసుకోండి. ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, డైల్యూటెడ్ యాసిడ్ అంటారు. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ పవర్ఫుల్గా ఉంటుందా, డైల్యూటెడ్ యాసిడ్ పవర్ఫుల్గా ఉంటుందా? కాన్సన్ట్రేటెడ్. డైల్యూషన్ అంటే అర్థం ఏంటి? యాసిడ్ యొక్క పవర్ తగ్గిపోవడం. ఇక డైల్యూషన్ ఆఫ్ నామ్స్ అంటే అర్థం ఏంటి? నామ్స్ అంటే రూల్స్. రూల్స్ యొక్క బలం తగ్గిపోవడం, అంటే రూల్స్ని ఈజీ చేసేయడం, రైట్? సో ఆ మీనింగ్లో ఇది వాడారు. దేనికి? టు అసెస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. ఏదన్నా కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి అని అసెస్ చేసేటప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం వెళ్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్? ఆ నామ్స్ ఏం చేశారు? డైల్యూట్ చేశారు. ఎటువంటివి? గ్రాస్ డైల్యూషన్. గ్రాస్ అంటే ఇక్కడ నెగిటివ్గా వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. అన్ప్లెజెంట్ అనమాట. సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్, దట్ ఈస్ నాట్ పాజిటివ్. ఈ నామ్స్ని వాళ్ళు ఏం చేసేసారు? అప్రూవ్ చేసేసారు, రైట్? అందువల్ల చాలా ప్రాజెక్టులు టకటక అప్రూవ్ అయిపోతాయి. అప్రూవ్ అయిపోవడం వల్ల ప్రాజెక్టుల మధ్య ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, కానీ ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవుతుంటుంది. Fuel prices at historic highs due to taxation pay no specific environmental dividend. ఇప్పుడు ఫ్యూయల్ ప్రైసెస్ ఉన్నాయి మనకి. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందువల్ల? ట్యాక్సేషన్. ఒకవైపు యూనియన్ ట్యాక్సేషన్, ఇంకోవైపు స్టేట్ ట్యాక్సేషన్. జిఎస్టీ పరిధిలోకి లేవు అవి. సో ఎవరి మట్టుకు వాళ్ళు ట్యాక్సులు బాధేస్తూ ఉన్నారు. దీనివల్ల హిస్టారిక్ హైస్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంత ట్యాక్సులు కలెక్ట్ చేసినప్పుడు ఆర్ దే పేయింగ్ ఎనీ ఎన్వైరన్మెంటల్ డివిడెండ్? అంటే ఎంత ఆ మనీ ఏదైనా సరే ఎన్వైరన్మెంట్కి బెనిఫిట్ కలిగేలాగా మారుస్తున్నారా? మార్చట్లేదు. ఇంత ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కానీ ఎన్విరాన్మెంట్కి మంచి చేసేలాగా ఎటువంటి బెనిఫిట్స్ చేయట్లేదు. డివిడెండ్ అంటే బెనిఫిట్ అని అర్థం. సో దే పే నో స్పెసిఫిక్ ఎన్వైరన్మెంటల్ డివిడెండ్స్ అంటే ఎటువంటి బెనిఫిట్ కూడా ఎన్వైరన్మెంట్కి లేదు దానివల్ల అని అర్థం. అండ్ ద పూరెస్ట్ ఆర్ వర్స్ట్ హిట్ బై ఇట్స్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్. పూరెస్ట్ అంటే బాగా పేదవాళ్ళు. ఆర్ వర్స్ట్ హిట్ బై ఇట్స్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్ అంటే పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడం వల్ల it leads to the rise in prices of every other commodity. వెజిటబుల్స్ ప్రైస్లు పెరుగుతాయి, గ్రోసరీస్ ధరలు పెరుగుతాయి, అన్ని ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల ఎవరు బాగా హిట్ అవుతారు, దెబ్బతింటారు? పూర్, ద పూరెస్ట్ ఆర్ వర్స్ట్ హిట్. వాళ్ళంతా కటిక పేదరికంలో ఉండే వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్. వాట్ ఇండియా షుడ్ బి డూయింగ్ ఇన్ ద రన్ అప్ to the UN Convention on Climate Change in Glasgow, scheduled later this year, is to come up with a domestic climate plan that explains to the citizen how it will bring green development in this decade, specifying a target by sector for each year. India ఇప్పుడు ఏం చెయ్యాలి in the run up to the UN Convention on Climate Change in Glasgow. గ్లాస్గోలో జరగబోయే UN Convention on UN Framework Convention on క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి అంటారు. యుఎన్ఎఫ్సిసి, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, 3 Cలు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాప్ అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అందరూ అన్ని దేశాలు అటెండ్ అవుతూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ మీటింగ్స్లో వచ్చిన ప్రోటోకాల్సే క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, 2015లో వచ్చింది ప్యారిస్ అగ్రిమెంట్, అంతకుముందు క్యోటో ప్రోటోకాల్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎఫ్సిసిసి యొక్క మీటింగ్స్లో వచ్చిన డెసిషన్స్ అనమాట. ఈ సంవత్సరం గ్లాస్గోలో జరగబోతుంది. ఆ టైం కల్లా ఇండియా ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఏ డొమెస్టిక్ క్లైమేట్ ప్లాన్. ఇండియాలో డొమెస్టిక్గా ఏం చేయబోతున్నాం, క్లైమేట్ చేంజ్ని అరికట్టడానికి ఏం చేయబోతున్నాం అనే ఒక ప్లాన్తో రావాలి. ఏ ప్లాన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు ద సిటిజన్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఎలా, హౌ ఇట్ విల్ బ్రింగ్ గ్రీన్ డెవలప్మెంట్. గ్రీన్ డెవలప్మెంట్ అది ఎలా తీసుకొస్తుంది ఇన్ దిస్ డెకేడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ డెవలప్మెంట్? గ్రీన్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ జరగాలి కానీ అది పొల్యూషన్కి కంట్రిబ్యూట్ చేయకూడదు. పొల్యూట్ చేయకుండా జరిగేదాన్ని మనం గ్రీన్ డెవలప్మెంట్ అంటాం. పొల్యూట్ చేస్తూ జరిగేది గ్రీన్ డెవలప్మెంట్ కాదు. ఎలా గ్రీన్ డెవలప్మెంట్ తీసుకొస్తుంది?
అండ్ స్పెసిఫైయింగ్ ఎ టార్గెట్ బై సెక్టర్ ఫర్ ఈచ్ ఇయర్. ప్రతి ఈ సంవత్సరానికి కూడా సెక్టర్ వైజ్ టార్గెట్ తేవాలి. ఎంతవరకు మనం పొల్యూషన్ అరికట్టబోతున్నాము అని ఒక డొమెస్టిక్ ప్లాన్తో రావాలి. దిస్ వుడ్ అలైన్ ఇంటర్నల్ పాలసీస్ with the justifiable demand that the rich countries uphold the principle enshrined in UN Framework Convention on Climate Change of common but differentiated responsibilities to build equity. ఈ సెంటెన్స్ చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్. దిస్ కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ యువర్ కన్క్లూజన్లో కానీ బాడీలో ఒకవేళ దీనిపైన మీరు ఎస్సే రాస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సెంటెన్స్ టు ఇన్కార్పొరేట్. దీన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇండియా ఏం డిమాండ్ చేస్తుంది? జస్టిఫైయబుల్ డిమాండ్. జస్టిఫైయబుల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్టిఫికేషన్? కరెక్టే, తప్పేమీ లేదు, సపోర్ట్ చేయగలిగే, రైట్? అలాంటి దాన్ని మనం జస్టిఫైడ్ మీరు చెప్తున్న దానికి రీజన్ ఉంది, లాజిక్ ఉంది అంటాం చూడ, అలాంటిది జస్టిఫైయబుల్ డిమాండ్. ఏ డిమాండ్? దట్ రిచ్ కంట్రీస్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద UN Framework Convention. UN Framework Convention on Climate Change. UN Framework Convention on Climate Change లో ఏ ప్రిన్సిపల్ అయితే ఉందో ఆ ప్రిన్సిపల్ని మనం అప్హోల్డ్ చేయాలి. అప్హోల్డ్ చేయాలంటే 5 minutes. అప్హోల్డ్ చేయాలంటే అర్థం ఏంటి? సపోర్ట్ చేయాలి. అర్థమైందా? సపోర్ట్ చేయాలి. రిచ్ కంట్రీస్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద UN Framework Convention on Climate Change. ఏంటిది? ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ టు బిల్డ్ ఈక్విటీ. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేశాయి అంటే నెగిటివ్గా. రిచ్ కంట్రీస్కి ఎక్కువగా పొల్యూట్ చేశాయి, పూర్ కంట్రీస్ తక్కువగా పొల్యూట్ చేశాయి, డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో పొల్యూట్ చేశాయి. ఇప్పుడు దాని నుంచి మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉండాలి, కామన్ రెస్పాన్సిబిలిటీస్. ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. క్లైమేట్ చేంజ్ని అరికట్టే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ ఒకేలాంటి రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకు కాదు? రిచ్ కంట్రీస్ హ్యావ్ పొల్యూటెడ్ మోర్, సో దే హ్యావ్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు రెడ్యూస్ ఎమిషన్స్. అందుకే డిఫరెన్షియేటెడ్ అన్నారు. పూర్ కంట్రీస్ హ్యావ్ పొల్యూటెడ్ లెస్, సో దే హ్యావ్ టు టేక్ లెస్ రెస్పాన్సిబిలిటీ. అందుకే డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని రాశారు. టు బిల్డ్ ఈక్విటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ? ఈక్విటీ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఈజ్ కాల్డ్ ఈక్విటీ. ఈరోజు యుఎస్ చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది, ఇప్పుడు దాన్ని తీసే విషయంలో కూడా ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి. ఇండియా తక్కువ కంట్రిబ్యూట్ చేసింది పొల్యూషన్కి, సో రిమూవల్ కూడా అంతే చేయాలి. ఇది ఈక్విటీ. అప్పుడు మనకి ఈక్వాలిటీ వస్తుంది. అమెరికా ఎంత చేసింది కాబట్టి ఇండియా కూడా ఇంతే రెడ్యూస్ చేయాలి అని చెప్పకూడదు. ఎందుకు? అమెరికా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది పొల్యూషన్కి, ఇండియా అంత ప్రొడ్యూస్ చేయలేదు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేయాలి, అప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీస్ పోతాయి, ఈక్విటీ బిల్డ్ అవుతుంది అనేది దాని మీనింగ్. ట్యాక్సింగ్ లగ్జరీ ఎమిషన్స్. లగ్జరీ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ లగ్జరీ? ఎయిర్ కండిషనర్ ఈజ్ అ లగ్జరియస్ ఐటమ్, కార్స్ ఆర్ లగ్జరీ. అంటే ఇట్లాంటి క్లైమేట్ పొల్యూషన్కి దారి తీసే వీటన్నిటిని ట్యాక్స్ చేయడం, వెదర్ ఇట్ ఈస్ కార్స్, ఎయిర్ కండిషనర్స్, బిగ్ ప్రాపర్టీస్ ఆర్ ఏవియేషన్. అర్థమవుతుందా? ఇవన్నీ వీటిని ట్యాక్స్ చేయడం ఫర్ ఎ స్పెసిఫైడ్ గ్రీన్ డెవలప్మెంట్ అవుట్కమ్స్. ట్యాక్స్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఏం చేయాలి? స్పెసిఫైడ్ గ్రీన్ డెవలప్మెంట్ అవుట్కమ్స్, కొన్ని గ్రీన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేసి ఒక పర్టికులర్ అవుట్కమ్ దానికి డిఫైన్ చేసి దానికోసం ఈ ఫండ్స్ని ఉపయోగించడం అనేది విల్ సెండ్ అవుట్ ఎ కన్విన్సింగ్ మెసేజ్. అలా చేస్తే ఒక కన్విన్సింగ్ మెసేజ్ బయటకు వెళ్తుంది, ప్రపంచ దేశాలకి ఒక మెసేజ్ వెళ్తుంది. ఓకే, ఇండియా ఈజ్ కమిటెడ్ టు కంటైనింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లేదా రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. క్లైమేట్ చేంజ్ని అరికట్టడానికి ఇండియా కమిట్మెంట్తో ఉంది అనే మెసేజ్ బయట దేశాలకు అప్పుడు వెళ్తుంది. మనం వేరే దేశాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం మనం కూడా మనం చేయాల్సింది చెయ్యాలి అని దీని యొక్క ఉద్దేశం. ఓకేనా? టేక్ కేర్, బై బాయ్.